ఒక జగన్కి సెక్యూరిటీ థ్రెట్ ఉంది అంటే ఎవడు చేస్తాడు అని మనమే అంటాం కదా. ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాతన ఎవరంటారు ఆ మాట? ఇప్పుడు తనకి చెట్లు నరికేస్తున్నారు, చెట్లు ఎవ్వడు నరకడు, బుద్ధి బుర్ర ఉన్న ఏ ఎదవ చెట్లు నరకడు, కొమ్మలు నరుకుతారు. ఈవెన్ ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రోడ్ల పక్కన హైవేల పక్కన కొమ్మలు కూడా నరుకుతారు. ఎందుకని? అడ్డొస్తూ ఉంటాయి యాత్ర చేసేటటువంటి సందర్భంలో, లేదా పెద్ద లారీలు వెళ్ళేటటువంటి సందర్భం. జగన్ మరి కాన్వాయ్ కింద వెళ్ళేటప్పుడు సహజం, లేదా అందులో యాసాంగిక శక్తితో కూర్చున్నా కూడా ప్రాబ్లం. చెట్టును ఎవడో నరకట్లా, చెట్ల కొమ్మలు నరకడం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతుంది. ఈవెన్ మన ఇళ్లలో కూడా ఎక్స్ట్రా ఉన్నప్పుడు చేయమా, సహజంగా జరుగుతూ ఉంటుంది. బట్ దాన్ని చెప్తూ వచ్చారు. ఇంకోటి సెక్యూరిటీ థ్రెట్. మనమే చెప్తున్నాం కదా, జగన్ ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, వాళ్ళది ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, వాళ్ళది అరాచకాలు చేశాడు. సరే, అరాచకాలు చేసినందుకైనా ఆయనకి థ్రెట్ ఉంటుంది, చేయకపోయినా థ్రెట్ ఉంటుంది. ఎందుకని? కుటుంబపరమైనటువంటి వారసత్వ వివాదాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూలోనూ ఉంటుంది. అందుకనినే జగన్కి సంబంధించిన సెక్యూరిటీ ఎక్కువ పెంచడం. బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు, బుల్లెట్ ప్రూఫ్ సైకిళ్ళు ఎందుకు, అదే బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు అని మాట్లాడారు. ఇది నిన్న కనుక అది వేరేది అయ్యి ఉంటే, ఏ తుపాకీను అయ్యి ఉంటే, జగన్కి తెలుసు తన థ్రెట్లు ఏంటనేటువంటి, పోలీసులకు తెలుసు అతని థ్రెట్ ఏంటనే. సరిగ్గా తెలివైన వాళ్ళు అయితే తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎవరు థ్రెట్ అన్నటువంటి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెనకాల ఏం జరుగుతుందో తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పలుకుబడి ఉంది, ఇతనికి థ్రెట్ ఏంటనేది తెలుసు. కానీ వాళ్ళు ప్రస్తుతానికి అతని థ్రెట్ అంటే అది జోక్ కింద చూపించాలనుకున్నారు కాబట్టి ఆగారు. బట్ ఎవరితో థ్రెట్ ఉంటుంది అతనికి? అది రాజారెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళ వల్ల కావచ్చు, లేదా షర్మిల వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ వల్ల కావచ్చు. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నటువంటి విధంగా వివేకానంద రెడ్డి మర్డర్ వ్యవహారంలో జగన్ అనుమానిస్తుంటే అప్పుడు అవతల చేయొచ్చు కదా, ఫ్యాక్షన్ ఏరియాలో జరిగేది ఏంటి అదే కదా. అటువైపు నుంచి కూడా ఉండొచ్చు. లేదా జగన్ ఎదుగుదల అనేటువంటిది అంగీకరించలేని వాళ్ళది అవ్వచ్చు. ఎందుకు ఆ మధ్యం చెప్పాలా, జగన్ లేపేస్తే కనుక 75 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఒక్కొక్కళ్ళు 50 లక్షల రూపాయలు వేసుకుందాం, 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి లేపేపిద్దామని చెప్పేసి పిలుపులు ఇచ్చినాయి లేదా కుల సంఘాల మీటింగ్లో. కాబట్టి ఎవరిదైనా ఉండొచ్చు, లేదు అనే అమాయకత్వం వద్దు.